అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే వర్షం అయితే ఫుల్లు పడుతుంది. క్లైమేట్ అంటే చాలా చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగుందనమాట. మార్నింగ్ అయితే ఇంకా పనులన్నీ అయ్యాయి. తర్వాత పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్‌కెళ్ళిన తర్వాత నా పనులు, పూజలు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా వెంటనే అయితే వంట అయితే స్టార్ట్ చేశాననమాట. వంట ఏం చేసేసాననేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇలా కట్ చేసుకున్నట్టు ఏమైనా ఉన్నప్పుడు మనం నిలబడుకొని కాకుండా ఈ విధంగా కూర్చొని చేసుకున్నామనుకోండి మనకు పీస్ఫుల్‌గా ఉంటుంది. కాళ్ళ నొప్పులు లేకుండా ప్రశాంతంగా కట్ చేసుకొని వాటినైతే శుభ్రంగా కట్ చేసేసుకోవచ్చనమాట. నేను ఎప్పుడైనా అంతే అండి. ఇలా కట్ చేసుకుండా ఉంటే ఎక్కువగా నిలబడి తక్కువనమాట. ఇలా పీల్ చేయడమైనా, కట్ చేయడమైనా ప్రశాంతంగా కూర్చొని వీటన్నిటినైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు కాకరకాయ అయితే పైనంతా తోలు తీసేసాననమాట. తీసేసి వాటినైతే పైన శుభ్రం కడిగేసుకొని వచ్చేస్తాను. కడిగేసుకొని వచ్చిన తర్వాత వీటిని లోపలైతే గింజలుంటాయి కదా! వాటన్నిటిని తీసేసి సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. ఇవి ఫ్రై ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందనమాట. చాలా ఈజీ కూడా అండి. కాకపోతే టైం పడుతుంది కానీ పేషెన్స్‌తో చేసుకున్నట్లయితే కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. బయట కూడా 3 డేస్ వరకు ఉంటుందండి. పాడు అస్సలవ్వదు. ఈ విధంగా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఎర్రగడ్డలు కూడా ఒలిచేసుకున్నాను. కూర్చొని తెల్లగడ్డలు ఒలిచేసుకున్నాను. కొన్ని నేను చింతచారు చేస్తున్నాననమాట. దానికోసం అయితే చిన్న ఎర్రగడ్డలు కూడా ఒలిచేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత వీటినైతే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా! ఇలా వెడల్పాటి బౌల్‌లో వేసుకొని తర్వాత ఇందులో అయితే సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఎప్పుడైనా సరే అండి కూరగాయలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అయితే వాటర్‌లో ఏసి కడగకూడదు. అలా కడిగినట్లయితే దాంట్లో పోషకాలు ఏముంటాయంటే అన్నీ వెళ్ళిపోతాయి కదా! అందుకే అండి మనకు కూరగాయల్లో ఎప్పుడైనా సరే పోషకాలు పుష్కలంగా లభించాలంటే కట్ చేసిన తర్వాత కాకుండా కట్ చేయకముందే శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే మార్నింగ్ ఏంటంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నాకు మంచి హ్యాబిటే అని చెప్పాలండి. బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే అంటే 10 లోపు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందనుకోండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. మేము ఎక్కువగా అయితే రైస్ అయితే సరేసరి పెట్టేసుకుంటాంలెండి. అంటే ఒక గ్లాస్‌కి 2, 2:30 ఎన్ని పడితే అన్ని సరేసరి అంటారనమాట. ఆ విధంగా కడిగేసి పక్కన పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే రైస్ బాగుంటుంది. ఇంకా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే చింతచారు కోసమైతే ఇక ఒక పెనం తీసుకున్నానా అందులో అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి తర్వాత ఉద్దులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మెంతులు చిటికెడు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతచారు చాలా రుచిగా ఉంటుందన్నమాట. వీటిలో చిన్న ఎర్రగడ్డలు వేసామంటే ఇంకా రుచి చాలా బాగుంటుందండి. ఇవి మిరపకాయల కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక 3-4 వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్ అనమాట. మన తిరువాతలోనే వేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగా కరివేపాకు ఏదైనా ఇలా వేసుకుంటానండి ఎక్కువగా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వాటినైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటైతే వంకాయ పులకూర చేశాను. ఇది నేను ఇంకో వీడియో అయితే ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోస్ట్ చేస్తాననమాట. దానికి కూడా తిరువాత వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఈ చింతచారుకు ఇదే పెనంలో అయితే తిరువాత పెట్టేసుకుంటున్నాను. తిరువాత పెట్టేసుకునేసి చిన్నెరగడ్డలు వేశాను కదండీ! ఇవి ఫ్రై అయిన తర్వాత అంతలోపు అయితే నేను ఈ పక్క పులగూర తిరువాత ఏసేసాం కదండీ! దాన్ని ఇండక్షన్ మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే అయిపోయిందండి పులగూర. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే వంకాయ పులగూర అన్నమాట. అన్నంలోకి అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు కూడా ఒకసారి రెసిపీ కావాలంటే చెప్పండి. నేనైతే షేర్ చేస్తాను. కాకరకాయ అయితే ఇంకొక పెనం పైన వేసేసుకొని ఆయిల్ సరిపడినంత వేసుకొని ఫస్ట్ కాకరకాయలో నీరంతా పిండేసుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. ఫస్ట్ అవి సగం కంటే ఎక్కువగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా వేసేసుకోవాలన్నమాట కాకరకాయలో. అది అలాగే ఫ్రై అయితుండాలి. మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నమాట. అది ఒక పక్క అవుతుంది. ఒక పక్క రైస్ అవుతుంది. ఇంకొక పక్క పులిహోర అయిపోయింది. ఇంకొక పక్క అయితే చింతచారు కోసం కూడా చూడండి నేను ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలోనే అవి బాగా మెదిగాక కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే కూడా అవి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ధనియాలు నెక్స్ట్ కొన్ని ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే మనం ఫ్రై చేసుకున్నవన్నీ మెత్తగా పొడి చేసుకొని తర్వాత ఎర్రగడ్డ మాత్రమే కచ్చపచ్చగా అయితే మనమైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని చింతపండు రసం కూడా తగినంత వేసేసుకొని తర్వాత ఉప్పు కొద్దిగా చక్కెర వేసేసుకొని జస్ట్ నురగొచ్చేంత వరకు ఎక్కువ బాయిల్ చేయకూడదనమాట. నురగొచ్చేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతచారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంకాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందనమాట. కాకరకాయ మాత్రం ఇంకా అవుతూనే ఉందిలెండి. చూడండి చింతచారు కూడా రెడీ అయిపోయింది కదా! రైస్ అయిపోయింది, చింతచారు అయిపోయింది, వంకాయ పులిహోర అయిపోయింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం పనులు చేసుకున్నట్లయితే మనకసలు కష్టం అనిపించదండి. ఇప్పుడు సింక్ నిండాకైతే గిన్నెలైతే అలాగే ఉండిపోయాయి కదా! కాకరకాయ ఒక్కటే బ్యాలెన్స్ ఉందనమాట. వంటైతే నాది మాక్సిమం అంతా అయిపోయింది కదా! ఆలోపైతే నేనైతే సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. అంతే అండి. నాకు ఇంకా ఆఫ్టర్‌నూన్ ఈ పని అయిపోయిందనుకోండి,
ఇంక వచ్చిన తర్వాత మా ఆయన, మా పాప వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత మాత్రమే గిన్నెలు ఒకటే ఉంటాయి. తర్వాత అయితే ఇంక పనులేముండవనమాట. ఇంక బయటైతే బట్టలు ఉతికి ఆరేసుంటాం కదండీ! అవి మడత పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటాను వీళ్ళొచ్చేంత వరకు. తర్వాత ఆఫ్టర్‌నూన్ అయితే కంపల్సరీ అయితే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకైతే రెస్ట్ తీసుకుంటాను. మా పాప అయితే ట్యూషన్‌కెళ్తుంది కదండీ! తర్వాతయితే రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం ఇలా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఒక 1 అవర్ అన్నా రెస్ట్ తీసుకున్నట్లయితే మన హెల్త్‌కి మంచిదనిపిస్తుంది నా ఉద్దేశం. చాలామందయితే మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదంటారు కానీ ఏమో అండి ఎవరెవరి హెల్త్ వాళ్ళు చూసుకోవాలి గదా! వాళ్ళ హెల్త్‌ని బట్టి వాళ్ళైతే రెస్ట్ తీసుకోవాలని నా ఒపీనియన్. అంటే కొందరికి రెస్ట్ అవసరం లేకుండా గూడా అలాగే గడిపేస్తారు. ఎందుకంటే కొందరికైతే పగలు పడుకున్నట్లయితే నైట్‌లో నిద్ర రాదంటారు గాబట్టి, నాకైతే కొంచెం రెస్ట్ తీసుకోవడమే నా నా హెల్త్‌కైతే బెస్ట్ అనిపిస్తుంది. నాకు కంఫర్ట్ కోసం అనమాట. ఈ విధంగా అయితే గిన్నెలు గూడా కడిగేసుకున్న తర్వాత సింక్ అంతా మొత్తం శుభ్రంగా క్లీన్ జేసేసుకుంటాను. ఇంకా పనంతా అయిపోయింది మాక్సిమం అండి. గిన్నెలు గూడా కడిగడం అయిపోయింది కాబట్టి. ఇదయిపోయిన తర్వాత ఇంక కాకరకాయ ఫ్రై ఒక్కటే బ్యాలెన్స్ ఉంది గదా! ఆ కాకరకాయ ఫ్రైకి పొడి కోసమయితే కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఇంకా వెల్లుల్లి వేసేసుకొని అందులో సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చివర్లో వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడమే అండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా పనంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళొచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకైతే సర్వ్ చేయడమండి. ఈ విధంగా అయితే నా పనులైతే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.